మేడం ఇప్పటి వరకు మనం విజువలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో అందులో ముఖ్యంగా బెడ్ టైమ్ విజువలైజేషన్ అంటే ఏంటి? అసలు ఎవరు చేయొచ్చు? ఇవన్నీ అసలు ఎందుకు చేయాలంటారు మనం? షూర్. బెడ్ టైమ్ విజువలైజేషన్ అనేది ఒకటి కాకుండా జనరల్ కూడా ఆపేస్తావా ఒక నిమిషం, పర్లేదా? సో విజువలైజేషన్ అనేది జనరల్గా మనం ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాము. ఏదైనా విజువలైజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి తప్పక అది జరిగి తీరాలన్నమాట. సో జరిగి తీరాలి అనేదే విజువలైజ్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ నెగిటివిటీ రాకూడదు, మొత్తం పాజిటివిటీ ఉండాలి. అంటే ఏంటి, నీకు నెగిటివ్ కావాలంటే విజువలైజ్ చేసుకో. ఎవరికి కావాలి నెగిటివిటీ? ఎవరికి అక్కర్లేదు. ఎవరన్నా వచ్చి దెబ్బలాడారని విజువలైజ్ చేసుకోవాలి అంటే చిన్న డౌట్ వచ్చినా అది నెగిటివ్ అంతే. డౌట్ అనేది మనకి బిలీఫ్ సిస్టమ్ పట్టి ఉంటుంది. సో విజువలైజ్ చేసినప్పుడు ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ అనేది బలపరుస్తుంది. అంటే ఏంటి, తప్పక జరుగుతుంది, నాకేంటి, నాకు సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దేని మీద పెరుగుతుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎందుకు బెడ్ టైమ్ విజువలైజేషన్ అని చెప్పడం ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఏదైనా సరే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట, ఆల్ఫా, బీటా, థీటా, గామా అని. సో ఎప్పుడైనా సరే నిద్రపోయే ముందు మనం ఏంటంటే వెరీ ఈజీలీ ససెప్టబుల్. అంటే ఏంటి, మనం ఏదైనా చెప్పినా కూడా అది సబ్కాన్షియస్ మైండ్కి ఈజీగా వెళ్తుంది. అంటే దాంట్లోకి దూరాలి. సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు లోపలికి వెళ్తే అది ఈజీగా ఒక పని అనేది అవుతుంది. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో, ఇప్పుడు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ అవుతూ ఉంటుంది. విండోస్ మనం పైన ఏంటంటే లెట్స్ సే ఒక వర్డ్ వాడుతున్నాము, లేకపోతే పీడిఎఫ్ వాడుతున్నాము, కానీ వెనకాతల ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. అలాగే సబ్కాన్షియస్ మైండ్ కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట వెనకాతల, మనకి తెలియదు అంతా. దాంట్లో థాట్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. సో ఎప్పటికైనా సరే విజువలైజ్ చేసినప్పుడు, అంటే ఏం విజువలైజ్ చేయాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అనేది విజువలైజ్ చేసుకోవాలి. అంటే ఏంటి, నేను జనరల్గా చెప్తున్నాను, ఇది అందరూ పాటించాలంటే పాటించచ్చు, లేకపోతే లేదు. బట్ జనరల్ విజువలైజేషన్ అంటే బెడ్ టైం ముందు ఎందుకు చేయాలి అంటే ఇట్ ఈజీగా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఏంటి, నేను చెప్పినట్టు ఆల్ఫా గామా లెవెల్, గామా వరకు వెళ్ళొద్దు, ఆల్ఫా థీటా లెవెల్ అనుకుందాము. కరెక్ట్గా మనకి నిద్రపోయేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఏమో అవేక్ అవుతుంది, అంటే లేస్తుంది అనమాట. అంటే కాన్షియస్ మైండ్ తగ్గుతోంది కదా. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, రోజువారీ మనం పరిగెడుతూ ఉండడం, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, అది చేయాలని మైండ్లో పెట్టుకోవడము, ఇవన్నీ కాన్షియస్ మైండ్. సో పడుకున్నప్పుడు ఏంటంటే కొంతవరకు శాంతం అనేది వస్తుంది. అందుకనే మనం పడుకునే ముందు మెడిటేట్ కూడా చేయమని చెప్తూ ఉంటాం. సో మనం చాలా టెక్నిక్స్ మాట్లాడుకునేవి కూడా అది మనం బెడ్ టైం ముందు, అంటే ఏంటి, పడుకునే ముందు రాయండి, లేవగానే రాయండి అని చెప్తూ ఉంటాం. సో అదే టైంలో విజువలైజ్ చేస్తే తప్పక మనకి ఏంటంటే లైఫ్లో జరిగి తీరాలి. అది బల్లగుద్ది చెప్పచ్చు అనమాట, అయిపోయింది అంతే, అదొక లా, ఏం చేయలేం. సో అందుకనే బెడ్ టైం విజువలైజేషన్ అని చెప్తాం. కానీ దీంట్లో క్లారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో క్లారిటీ అనేది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మాట్లాడదాం. అంటే నీకు ఏం కావాలో నువ్వు క్లారిటీ ఉందనుకో, విజువల్స్ వెరీ ఈజీ. ఎందుకు విజువలైజేషన్ అంటే ఇట్ ఈస్ బికాస్ మనం ఏంటంటే విజువల్ పీపుల్, అంటే ఫోటో చూసింది మనం ఈజీగా మర్చిపోం. అంటే మైండ్కి తట్టిందనుకో, అది చూడగానే ఫోటో చూసినప్పుడు అంత ఈజీగా ఎవ్రీథింగ్ గోస్ ఇన్ పిక్చర్స్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. అందుకనే విజువలైజేషన్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో క్లారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా ఎవరికో చెప్తూ ఉన్నా, క్లియర్ విజన్ అనేది కావాలి. అంటే క్లియర్ విజన్ అనేది ఏంటి, నేను ఇలా చేస్తా, ఇలాగే చేస్తా, కమ్ వాట్ మే, ఏదైనా సరే నేను చేస్తా. అంటే మనకు ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది, అనే ఇన్నర్ కాంపస్ అంటాం మనం. మన కాంపస్ ఎక్కడికి పాయింట్అవుట్ చేస్తుందో అక్కడికి వెళ్ళాలి. అంటే నీకు ఒక ఫీలింగ్తోనే నువ్వు పుడతావు, నీ కోరికతోనే పుడతావు, ఆ కోరిక అనేది లేపుతున్నావు అనమాట ఇప్పుడు. సో ఈ విజువలైజ్ చేసినప్పుడు తప్పక నీ లైఫ్లో అది ప్రతిబింబించాలి. ఇట్ విల్ బి అ రిఫ్లెక్షన్, కరెక్ట్? సో అందుకనే ఏంటంటే బెడ్ టైమ్ విజువలైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా విజువలైజ్ చేయాలి అనేది. సో కొంతమంది, చాలా మందికి ఇప్పుడు డబ్బులే కావాలి, మీద అవన్నీ పట్టించుకోవట్లేదు అసలు. అందుకనే చాలా డైవర్సెస్ అవుతున్నాయి, రిలేషన్షిప్ బ్రేక్స్ అవుతున్నాయి, ఫ్రెండ్స్తో కూడా అసలు సరిగా ఉండలేకపోతున్నారు. అటు తల్లిదండ్రులు సరే, అటు తోబుట్టువులు సరే, గర్ల్ ఫ్రెండ్స్ని మారుస్తున్నారు. ఇప్పుడు మూవీస్ చూసినా కూడా గర్ల్ ఫ్రెండ్ మారుతూనే ఉంటున్నారు, ఒకరితోనే ఉండడం అనేది కష్టం అయిపోయింది. సో విజువలైజేషన్ ఎలా మాట్లాడి, ఇప్పుడు అందరికీ డబ్బు కావాలి కనుక ఒక గోల్డెన్ గ్లోబ్ కింద విజువలైజ్ చేసుకోవాలి ఫస్ట్. గోల్డ్ ఎందుకు, గోల్డ్ అన్నిటికన్నా ఖరీదు. మన జనరల్గా కూడా మన ఇంట్లో ఉన్న వస్తువుల్లో చూస్తే అన్నిటికన్నా ఖరీదైన వస్తువు ఇదర్ గోల్డ్, డైమండ్స్, అంటే జ్యువెలరీ అనుకుందాం. కానీ గోల్డ్ అనేది ఏంటంటే ఈజీగా మనకి గుర్తుంటుంది, విజువలైజ్ చేయడానికి ఈజీ.
గోల్డ్ మనం ఎక్కడ చూస్తూ ఉంటాం కనుక. అండ్ గోల్డ్ ఆల్సో విల్ గివ్ యూ అ వెరీ నైస్ ఫీలింగ్ కదా, మంచి ఫీలింగ్ ఇస్తుంది గోల్డ్. సో గోల్డెన్ గ్లోబ్ దాంట్లో ఏంటంటే ఐ అట్రాక్ట్ డాష్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ అని పెట్టుకోవచ్చు. అదొక అఫర్మేషన్ కింద, అది రోజు విజువలైజ్ చేసుకో. సో బేసిక్గా ఏంటంటే 20 seconds వరకు నువ్వు విజువలైజ్ చేస్తే అది సబ్కాన్షియస్ మైండ్లో కొంతవరకు వెళ్తుందని చెప్తూ ఉంటాం. 20 seconds, ఇంకేం ధ్యాస ఉండకూడదు. సో అది చెప్పడం కూడా కష్టం, వాళ్ళకే కష్టం అది. ఇప్పుడు నాకు చెప్పడం, నువ్వు 20 seconds విజువలైజ్ చేసావని చెప్పడం నాకు కూడా కష్టం. సో ఎవరికి వాళ్ళకి తెలియాలి ఇది, ఎందుకంటే క్లియర్గా చెప్పడానికి. సో 20 seconds, సపోజ్ ఒక లాటరీ టికెట్ విన్ అవ్వాలని ఉంది, దానికి స్పెక్ మెథడ్ అని ఉంది, క్లియర్ విజన్ కావాలి దానికి, అది ఆలోచిస్తూనే ఉండాలన్నమాట. సో వెన్ యూర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఏంటి, అలా ఆలోచిస్తున్నప్పుడు ఏంటి, నీ నమ్మకం అనేది బలం అవుతుంది. అంటే ఇప్పుడు మై బ్యాంక్ అకౌంట్ ఈజ్ having or is filled with abundance or is having this much amount of money every month. I'm attracting this much amount of money every month అనుకుందాం. దట్ ఈస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. ఎవరికైనా కావాలంటే మన దగ్గరికి వచ్చి అఫర్మేషన్స్ తీసుకోవచ్చు. బికాస్ జనరల్గా ఏంటంటే అందరికీ ఒకే అఫర్మేషన్ అనేది పనిచేయదు అనమాట. సో ఇలాగా గోల్డెన్ గ్లోబ్లో పెట్టి రోజు ఆ గోల్డెన్ గ్లోబ్ అంటే దృష్టితోటి, అంటే విజువలైజ్ చేసుకుంటూ ఉంటే అది మనకి ఏంటంటే అది కనిపించాలన్నమాట. మనకి ఓకే, కనిపించాలి, ఎక్కడ లైఫ్లో కనిపించాలి, అంటే అది ప్రతిబింబిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. సో ఎన్ని రోజులు చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి 1 dayలో అయిపోతుంది, అంటే ఆల్రెడీ స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్, ఆల్రెడీ దే యూస్ టు మేనిఫెస్టింగ్, ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి లేట్ అవుతుంది, ఎందుకు, దాంట్లో డౌట్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, డబ్బు అంటే భయం ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఏంటంటే బెడ్ టైం విజువలైజేషన్కి దిస్ ఇస్ ద మెథడ్ అనమాట. అది 20 seconds కాకపోతే 1 minute చేయండి. ఓకే, చాలా మంది అడుగుతూ ఉంటారు, విజువలైజ్ చేయడం చాలా కష్టం, గోల్డెన్ గ్లోబ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైనా సరే, సపోజ్ నేను అవార్డు తీసుకుంటున్నాను, ఒక విజువలైజ్ కావాలి నీకు, నాకు కనిపించట్లేదు అంటారు చాలామంది, విజువలైజ్ చేయలేకపోతున్నాను అంటారు. ఇప్పుడు మనకు అన్ని ఏఐఎస్ వచ్చేసాయి కదా, దాంట్లో ప్రాంప్ట్ ఇచ్చి ఒక పిక్చర్ తీసుకుని రోజు ఆ పిక్చర్ని ఒక లెట్స్ సే ఒక 5 to 10 seconds చూసామంటే అది నీకు కనిపిస్తుంది. ఓకే, నీ ఇన్నర్ విషన్లో కనిపిస్తుంది అది. సో కొంతమందికి ఏంటంటే థింక్ చేస్తే చాలు, చాలా మందికి క్లియర్గా పిక్చర్ కనిపించక్కర్లా. స్టార్ట్ విత్ దట్. నాకు రావట్లేదు నేను చేయను అంటారు చాలా. కాదు, స్టార్ట్ విత్ దట్. ఏదైనా తొందరపడకూడదు. సో ఫస్ట్ రోజే నీకు వచ్చేయాలంటే ఎట్లా రాదు. సో బెడ్ టైం అంటే కరెక్ట్గా బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. ఇదే మనం పూజలు చేయమంటలే, మన ఏంటంటే మంత్రాలు చేయమంటలే, అంటే ఉచ్చారణ చేయమంటలేదు, ఇవన్నీ ఏం చేయమంటలే. నేను మంత్రోపదేశం కానీ లేకపోతే జపం కానీ ఇవన్నీ చెప్పట్లే. ఇది జనరలే కనుక నీకు ఏం కావాలో అది రాసుకుని ఈ గోల్డెన్ గ్లోబ్లో పెట్టి దాన్ని విజువలైజ్ చేయి. ఓకే, కంటిన్యూస్గా. సో మినిమం 21 days మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, 40 days 41 days. ఎక్కువ చేస్తే తప్పేంటి, నీకే కదా కావాలి. సో చాలామంది ఏంటి తొందరపడిపోతారు, అంటే నువ్వు చెప్పు అవ్వలేదు, నేను చెప్తే ఎందుకు అవుతుంది, నువ్వు చేస్తే కదా అవుతుంది. కాన్సన్ట్రేషన్ చేయాలి. నీకు లేనిది పక్క వాళ్ళని అడిగితే ఎట్లా. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు ఏం చెప్తాం, సింగిల్గా ఇట్ ఈస్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్. నేను చెప్పాను, నేను మంచిగా చెప్పాను, నువ్వు మంచిగా కూడా చేయకపోతే నువ్వేంటి, సింపుల్. సో జనరల్గా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఏదైనా సరే పాజిటివ్గానే మనం మాట్లాడుకుంటాం. పాజిటివ్గానే చేయాలి. సో సడన్గా ఏమంటారు, నేను కూర్చుంటే, నేను కన్సల్టెంట్లో వచ్చే వాళ్ళందరూ అదండి, నేను కూర్చుంటే ఏమో నా కూతురు వచ్చి అరుస్తుంది, నా కొడుకు వచ్చి అది అంటాడు, నా మొగుడు వచ్చేది అంటాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్. కాంట్ యూ ఫైండ్ ప్లేస్ ఫర్ 5 minutes? నాట్ ఆస్కింగ్ కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ నేను కూర్చోమని ఎవరు చెప్పట్లే. బెడ్ టైం ముందు, విడిగా బెడ్ టైం ముందు, పడుకునే ముందు బెడ్ మీద కూర్చొని చేయలేకపోతే పక్క రూమ్కి వెళ్ళి చేసి వచ్చి పడుకో. ఓకే, కామ్గా ఉన్న ప్లేస్ చూసుకో. ఇవన్నీ చెప్పచ్చు. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ క్లాసెస్ తీసుకుంటే మంచిది వాళ్ళకి. ఎందుకంటే మైండ్ సెట్ మేమే ఇప్పుడు ఇన్ని క్లాసెస్ చేసి ఇంత లక్షలు ఖర్చు పెట్టుకుని మేము చేసాం, క్లాసెస్ చేసాం, సర్టిఫికేషన్స్ చేసాం, క్లాసెస్ తీసుకుంటాను, ట్రైనింగ్ చేస్తాం, ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ మేము వెళ్తాం క్లాస్కి. ఎందుకంటే
ఒక్కొక్కటి పర్స్పెక్టివ్ మారుతూ ఉంటుంది. ఎప్పుడు నీ పర్స్పెక్టివ్ మారుతుంది, ఎప్పుడు నీకు అదేమంటే మేనిఫెస్టేషన్ ఆ లెవెల్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఓకే. సో ఎప్పటికైనా సరే అలాంటి ఒక గ్రూప్లో ఉంటే కనుక నీకు మేనిఫెస్టేషన్ కూడా ఈజీ అవుతుంది. సో బెడ్ టైం విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ క్లాసులు కావాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.